15 లక్షల రూపాయలు అయితే చెల్లించాల్సి వస్తుందని డాక్టర్లు ఫిర్యాదు చేశారు. ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారు శ్రీతేజ్. కానీ తన ఆరోగ్యం గురించి ఎటువంటి క్లారిటీ అయితే స్పష్టత అయితే ఇప్పటికీ డాక్టర్లు అయితే ఇవ్వలేదు. అయితే నిన్న రీసెంట్ గా అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ తరపున హాస్పిటల్ కి వెళ్లి చూసుకున్నట్లయితే తెలుస్తోంది. కానీ అల్లు అర్జున్ మనందరికీ తెలిసినట్టు సోషల్ మీడియాలో 25 లక్షలు ప్రకటించారు. కానీ ఇప్పటికీ శ్రీతేజ్ కుటుంబానికి కానీ స్థితేజ్ తండ్రికి కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ హాస్పిటల్ కానీ తనకి 25 లక్షలు ఎవ్వరూ అందుకోనట్లు సమాచారం చెల్లింది. అయితే అల్లు అర్జున్ చెప్పినట్లు 25 లక్షలు ఎవరి చేతిలోకి వెళ్తుంది, అసలు శ్రీతేజ్ కి ఈ 15 lakhs బిల్లు ఇప్పటి వరకు అయ్యే ఖర్చు మైత్రి మూవీస్ చూసుకుంటారా, లేదంటే ప్రభుత్వం ఏమన్నా సపోర్ట్ చేస్తారా, లేదంటే అల్లు అర్జున్ తెలిపిన 25 లక్షలు ఇంకా రాలేదు కాబట్టి తన సైడ్ నుంచి ఏమన్నా స్పందన ఉంటుందా ఏంటి, అసలు ఆర్థిక సహాయం గురించి క్లారిటీ కావాలి అనే డిమాండ్ అయితే చేస్తున్నారు రేవతి కుటుంబ సభ్యులు. అయితే దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి, మరి ఈ 15 లక్షల బిల్ ఎవరు తీరుస్తారంటున్నారు? ఇప్పుడైతే ప్రకటించిన సహాయం కూడా 25 లక్షలు అయితే ఇవ్వలేదని తెలుస్తుంది. పుష్ప టీం పైన సోషల్ మీడియాలో అయితే వెల్లువెత్తుతున్న విమర్శలు, ఒక సోషల్ మీడియాలో అయితే వాళ్ళ మీద 25 లక్షలు అన్నారు, ఇంతవరకు ఏమి ఇవ్వలేదని చెప్పారు. కొంతమంది ఒక్క జడ్సన్ అయితే ఇటీవల కాలంలో నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్ దగ్గర ఒక ఇంటర్వ్యూలో 10 లక్షలే ఇచ్చారు, 15 లక్షలు ఇంకా ఇవ్వలేదని చెప్పేసి చాలా అంటే బూతు మాటలతోనే మామూలుగా ఒక అబ్యూజర్ గా అయితే కంటెంట్ జనరేట్ చేసి చెప్తున్నారు తను. ఇకపోతే పుష్ప 2 సూపర్ హిట్ అయినా కూడా సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఉదంతంతోనైతే అనంతరం పరిణామాలని డీల్ చేయడంలోనైతే సినిమా టీం పూర్తి స్థాయిలో విఫలమైందనే చెప్పుకోవచ్చు. ఇకపోతే తీవ్ర సోషల్ మీడియాలో అయితే ఇటువంటి అంశాల మీద వీళ్ళ పుష్ప టీం అంశాల మీద వాళ్ళు చేసే అంశాల మీద అయితే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురి కావాల్సి వస్తుంది. తాజాగా ఆ కుటుంబానికి ప్రకటించిన 40 లక్షల సహాయాన్ని కూడా పూర్తిగా ఇవ్వలేదన్న ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి సోషల్ మీడియాలో. 10 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన మొత్తం పెండింగ్ పెట్టారని అంటున్నారు సోషల్ మీడియా వాళ్ళైతే టీం మొత్తం. పుష్ప సినిమా టీం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది, ఆర్థికంగా పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ప్రకటించింది. కాకపోతే ఇప్పటికైతే అల్లు అర్జున్ 25 లక్షల సహాయం ఇస్తున్నట్టుగా తన వీడియోలో అయితే పేర్కొన్నాడు. వీడియోలో పేర్కొన్న తర్వాత కూడా పలువురు సినిమా యూనిట్ కి సంబంధించిన వారు కూడా కలిశారు. అయితే ఆర్థిక సాయం అందజేసినట్టుగా కూడా ఎక్కడో మనకు ప్రకటించలేదు. కానీ 10 లక్షలు మాత్రమే ఇచ్చారని చెబుతున్నారు వాళ్ళ సంబంధించిన సన్నిహితులు. ఇకపోతే రేవతి కుమారుడు శ్రీతేజకి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యము. డైలీ 1,00,000 రూపాయలు అయితే ఖచ్చితంగా ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికీ 15 లక్షలు అయితే వాళ్ళ టీం ఖర్చు అయిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఈ వైద్యానికి కూడా ప్రభుత్వమే డబ్బులు కడుతుందని చెప్పేసి సిపి ఆనంద్ కూడా ఇటీవలే ప్రకటించాడు. ఇటు ప్రకటించిన సహాయం కూడా ఇవ్వలేదు. కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆర్థికంగా చూసుకుంటామని ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చుకోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సున్నితమైన ఈ అంశంపై పుష్ప సినిమా టీం అయితే ఖచ్చితంగా మరింత ఉదారంగా స్పందించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం అయితే వినిపిస్తుంది. అయితే శ్రీపాల్, అటుపక్క రోజుకు 1,00,000 రూపాయలు దాదాపు వెంటిలేటర్ పైన ఖర్చు అవడం అయితే మనం చూస్తున్నాము. నిన్న అల్లు అరవింద్ కూడా హాస్పిటల్ కి వెళ్లి శ్రీతేజ్ ని చూసినట్టు మనకు తెలుస్తోంది. అటుపక్క నుంచి ఏమైనా సహాయం వచ్చిందా? పక్క నుంచి అయితే ఏమీ రెస్పాన్స్ అయితే రాలేదు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు పుష్ప టీమే స్పందించాలి. వాళ్ళు స్పందించిన తీరైతే ఇంకా విమర్శనాత్మకకే గురవుతున్నారు. అయితే శ్రీపాల్, కుటుంబ సభ్యులకి ఓన్లీ 10 లక్షల వరకే అందుకున్నారు అంటున్నారు. సో ఇప్పుడు 10 లక్షలు కాకుండా ఇంకా 15 లక్షలు వెంటిలేటర్ పైన, కేవలం వెంటిలేటర్ ఖర్చే 15 లక్షలు అయింది. మరి ఆ మిడిల్ క్లాస్ కుటుంబం కానీ, ఆ పేద కుటుంబం కానీ ఇప్పుడు ఆ ఖర్చు అంతా ఎవరు భరిస్తున్నారు అనుకుంటున్నారు? ఇంతవరకు అయితే ప్రభుత్వమే భరించిందని చెప్పేసి సివి ఆనంద్ గారు అయితే చెప్పారు. ఈ రోజు అయితే 25 లక్షల సహాయాన్ని కూడా ప్రకటిస్తానని మరి కూడా చెప్పారు. నేను అల్లు అరవింద్ గారు కూడా వెళ్లి కలిసి తన సహాయాన్ని అయితే ప్రకటించడానికి అయితే వెనకాడలేదు. వీళ్ళ కుటుంబాన్ని నేను ఆదుకుంటానని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పాడు. అయితే శ్రీపాల్, కుటుంబాన్ని ఆదుకుంటున్నాను అని చెప్పి మాట ద్వారా చెప్పడమే కానీ ట్రాన్సాక్షన్స్ అయితే ఏమి జరిగినట్టయితే కనిపించడం లేదు. మరి ఆ 10 లక్షలు కాకుండా 25 లక్షలు అల్లు అర్జున్ అయితే ప్రకటించడం జరిగింది ఆన్లైన్ లో సోషల్ మీడియా వీడియో ద్వారా. అయితే ఈ 25 లక్షలు ఆ 15 లక్షల్లో తీసుకోమంటారా, లేదంటే దానికి 25 లక్షల్ని కంప్లీట్ చేసి దీంతో అంటారా? రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. అయితే మనం చూస్తున్నాము వెంటిలేటర్ పైన అయితే గత 15 రోజులుగా ఈ ఘటన జరిగినప్పటి నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, అంటే ఫస్ట్ షోకి, ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ ఎప్పుడైతే సంధ్యా థియేటర్ లో వచ్చారో ఆ రోజు తొక్కిసలాటలో రేవతి అయితే ఏకంగా మృతి చెందారు. రేవతి మృతి చెందిన తర్వాత వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్ గత 15 రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. వెంటిలేటర్ పైన ఆయన ఉన్నారు. కానీ ఆయన ఎటువంటి క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారంటే తన గురించి, తన ఆరోగ్యం గురించి డాక్టర్లు కూడా ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వడం చూడలేదు మనము. అంత క్రిటికల్
క్రిటికల్ గా ఉన్న పొజిషన్ గురించి అల్లు అర్జున్ టీం కానీ, మైత్రి మూవీస్ టీం కానివ్వండి, అల్లు అరవింద్ కానివ్వండి, ఎటువంటి సహాయం కలపట్లేదు. అసలు 25 లక్షలు ప్రకటించిన అల్లు అర్జున్ కూడా ఇప్పటి వరకు కేవలం ఒక 10 లక్షలు మాత్రమే అందుకున్నాయి. దాని తర్వాత 10 లక్షల తర్వాత 15 లక్షలు హాస్పిటల్ బిల్లు, రోజుకు సుమారుగా ₹1,00,000 వెంటిలేటర్ ఖర్చు అండి. సో అంత ఖరీదైన చికిత్స పొందుతూ శ్రీతేజ్ 15 రోజుల నుంచి 15 లక్షలు బిల్లు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఏమి సహాయం పొందలేదు అని చెప్పి కుటుంబ సభ్యులైతే చాలా వేదన చెందుతున్నారు. అయితే శ్రీతేజ్ ఆరోగ్యం పైన మరింత క్లారిటీ ఇవ్వాలని డాక్టర్ని కోరుతూ, పైగా ఈ క్లారిటీ ఇవ్వాలంటే మాకు ఇంకొన్ని రోజులు మేము వెంటిలేటర్ పైన పెట్టి అబ్జర్వేషన్తో పాటు చూసుకుంటే కానీ తెలియడం లేదంటున్నారు. మరి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ కాల్ ఉన్నారు. శ్రీపాల్ చెప్పండి, అయితే రోజుకి ₹1,00,000 అంటే 15 రోజుల తర్వాత కూడా ఇంకా క్లారిటీ రాలేదంటున్నారు. సో ఇంకా 15 రోజులకు కూడా క్లారిటీ రాదంటే ఇంకెన్ని రోజుల తర్వాత క్లారిటీ వస్తుంది అనుకోవచ్చు? వెంటిలేటర్ మీదనే ఉన్నాడు ప్రస్తుతానికి అయితే. ఆ వెంటిలేటర్ మీద నుంచి అయితే తీయట్లేదు. డాక్టర్లు కూడా ఏమీ కరెక్ట్ గా ఒక బయటకి అయితే ఆన్సర్ చెప్పడం లేదు. బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే నిన్న కూడా అల్లు అరవింద్ గారు వెళ్తే కూడా అతను ఐసీ నుంచి బయట నుంచి చూపించగలిగారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే కలిశారు లీగల్ ఒపీనియన్ పట్టేసుకుని. ఇప్పుడు కాకపోతే ఎందుకంటే తను ఎంత చెప్పినా గానీ వెంటిలేటర్ మీద ఉన్నాడు అని అంటే ఇంతవరకు కరెక్ట్ గా ఒక నిర్దిష్టమైన వాళ్ళ ఒక డాక్టర్ల ప్రణాళిక కానీ, నిర్దిష్టమైన సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఏం జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా అయితే ఒక నిర్ణయాన్ని చెప్పలేకపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో ఇంటర్నల్ గా మాత్రం సోషల్ మీడియాలో అయితే ఖచ్చితంగా ఒక వెల్లువెత్తుతున్న విమర్శలు. ఎందుకంటే వీళ్ళ టీం పూర్తిగా విఫలమైంది. ఫస్ట్ జరిగిన పరిణామాల నుంచి, ఆ రోజు అల్లు అర్జున్ ప్రకటించకపోవడం నుంచి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ప్రతిదీ 15 రోజులైనా కానీ టీం ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు ఒక ఓన్ చేసుకోలేకపోతున్నారు అనేది అయితే సోషల్ మీడియాలో ఘాటు విమర్శలు అయితే తావుదీస్తున్నది. అయితే శ్రీపాల్, ఈ విమర్శల గురించి పోలీసులు ఏమైనా స్పందించడం జరుగుతుందా? పోలీసుల వరకు ఎందుకంటే వాళ్ళ న్యాయం, వాళ్ళ లీగల్ ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే కొంచెం చట్టం పరిధిలో ఉంటాయి. వాళ్ళని బట్టి ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు మనం చూసుకోవాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా అయితే వాళ్ళు ఒక నిర్దిష్ట ప్రణాళిక అయితే వాళ్ళు చూసుకొని హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడుకొని వాళ్ళు ఏం చేయాలన్నా ఆఫీసర్స్ తో ఒకటి వాళ్ళకు కరెక్ట్ పర్మిషన్స్ కావాలి. కాబట్టి వాళ్ళైతే సరైన నిర్ణయంతోనే ఖచ్చితంగా ఒక కేసు అయితే పెట్టబోతున్నారు. నిన్న కూడా సోషల్ మీడియాలో కొంతమందిని వాళ్ళని అటాక్ చేసి మామూలుగా సోషల్ మీడియా వాళ్ళని కొంతమందిని ఎవరైతే అబ్యూజ్ గా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎవరికైతే కొంచెం పెట్టారో వాళ్ళని కూడా ఎందుకంటే కొన్ని కేసులు బుక్ చేయడానికి కూడా ఉన్నారు. సంజయ్ థియేటర్ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అంటే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు కానీ టీం సరిగ్గా స్పందించట్లేదే అని చెప్పేసి టీం అయితే ఏ నిర్ణయం ఏమీ చెప్పలేదని చెప్పేసి ఖచ్చితంగా ఒక నిర్ణయానికి అయితే రాలేకపోతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఘాటు విమర్శలు. అసలు ఎందుకంటే సివి ఆనంద్ గారేమో డబ్బులు అసలు ప్రభుత్వమే కడుతుందని తను చెప్పడము, వీళ్ళేమో మేము కడుతున్నాము, మేమే అన్ని చేస్తున్నాము, మేము వ్యాక్సిన్స్ కూడా తీసుకొచ్చి ఇప్పిస్తున్నామని చెప్తున్నారు. డాక్టర్లు కూడా దానికి ఎవరు ఆన్సర్ చేయలేకపోతున్నారు. దాని మీద ఒక వీడియో లాగా ఒక ఆన్సర్స్ డాక్టర్స్ కూడా మాట్లాడితే ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చేసి సోషల్ మీడియాలో ఇలాంటి విమర్శలకు కానీ, ఘాటు స్పందనలకు కానీ తావుండదని చెప్పేసి ఖచ్చితంగా అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. అయితే మనం చూస్తున్నట్టయితే కేవలం 15 లక్షల రూపాయలు ఇప్పుడు బిల్లు కట్టాలి అని చెప్పి దాని గురించి స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇప్పటిదాకా ఆర్థిక సహాయం ఏమీ రాలేదు. అయితే ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ ప్రతినిధులు అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆ కుటుంబ సభ్యులతో. వాళ్ళు ఒకసారి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. నమస్తే అమ్మా, బాగున్నావా? ఎవరు లేరా అమ్మా? ఎట్లుందంట బాబుకి? అట్లనే ఉంది. అవునా? బిల్లు కట్టారా ఏమన్నా మీరు? నాకు తెలియదమ్మా, అన్ని వాళ్ళకి. నేను పెద్ద మనిషి, నాకేం తెలుస్తుంది. మీరు ఏమన్నా అంటే చెప్తారు కదా బాబు, ఏం చెప్పలేదా? అయితే ఇప్పుడు ఏమన్నా ఎట్లుంది, ఏమన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడుతలేదు, ఎట్లుందో అట్లనే. అదే ఒకవేళ వీళ్ళు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తామంటున్నారు. దవాఖానా ఆ భాస్కర్ అన్న అక్కడ ఉన్నారా? అక్కడ రాత్రి వచ్చాడా ఏమన్నా ఇక్కడికమ్మా? నిన్న వస్తున్నాడు, పోతున్నాడు. ఆయనకి ఎక్కడ ఉండబుద్ధి అవుతలేదు. అదేనమ్మా, ఇంకే అసలుకి మన కుట్టోళ్ళకే ఇది అవుతుంది, ఆయనకి ఇది అవుతుంది. పాపను అక్కడే ఉంచుకుని ఉన్నారా? పాప ఇడుస్తలేదు తండ్రిని. అయ్యో, అడుగుతుందా పాపం? అడుగుతలేదు, తండ్రిని ఇడుస్తలేదు. దవాఖానలో తండ్రితోనే ఉంటారు. ఇంటికి వస్తానని కానీ ఒకసారి అక్కడికి వెళ్ళి కలుస్తాంలమ్మా. మరి ఎట్లుంది ఏదన్నా ఎంతో కొంత, అంటే మొత్తం మీరు కట్టాలన్నా కట్టలేరు కదా డబ్బులు. వాళ్ళు ఏమన్నా ఇచ్చారంటనా? అల్లు అర్జున్ ఏం లేదు. నేను పెద్ద మనిషిని అయితే నాకేం అక్కడ ఎమ్మడి ఉంటారు కదా.
ఇప్పుడు అదే ఒక అక్క కలిసింది, ఇక్కడికి బయటకు వెళ్తున్నా అని చెప్పింది. అన్నని కలవమ్మ వెళ్ళి చెప్తాడు అని అంటే, సరే ఎంతో కొంత తోచినంత చేయిస్తే బాగుంటుంది కదా అని అంతే. సరే అమ్మ అక్కడికి వెళ్తే అంటే ఏదో ఒక హెల్ప్ చేస్తాం పిల్లలకి బిల్లుకి సంబంధించి అదంతా అని. ఒకసారి అదే భాస్కర్ అన్నతో వీళ్ళు యూత్ అసోసియేషన్ వాళ్ళే ఒకసారి మాట్లాడి ఎంత అయింది బిల్లు ఇప్పటి వరకు, ఏమన్నా ఎంత పే చేశారు ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలా అంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ మీడియాగా వచ్చామనుకునే ఏమో పాపం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కాల్ చెప్తారా? కాల్ పేరు సుజాత అమ్మ. ఒకసారి మీ నెంబర్ ఇవ్వరా? మళ్ళీ కాల్ లిఫ్ట్ చేయకపోతే మీకు కాల్ చేస్తాను. పేరమ్మా చెప్పండి. మీడియాగా ఏం కాదు, నేను రింగ్ చేస్తాను. మేము వెళ్ళామా మరి? ఇప్పుడైతే ఏం రారు కదా హాస్పిటల్ నుంచి, హాస్పిటల్ దగ్గరే ఉంటారా? నేను అక్కడికి వెళ్తాను, మీరు చెప్పండి. పేరేమన్నా సుజాత అమ్మ నా పేరు. థ్యాంక్ యూ. రైట్. అయితే మనం చూసుకున్నట్లయితే మనం బిగ్ టీవీలో చాలా ఎక్స్క్లూజివ్ గా చూసాము. వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులతో అయితే మా బిగ్ టీవీ మాట్లాడడానికి ప్రయత్నించారు. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే గత 2 రోజులు కానివ్వండి, 15 రోజులు కానివ్వండి, ఆ ఘటన జరిగినప్పటి నుంచి, రేవతి మృతి చెందినప్పటి నుంచి శ్రీతేజ్ గురించి వాళ్ళ ఫ్యామిలీలో అందరూ అక్కడ హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. అటుపక్క వాళ్ళ చెల్లి కానివ్వండి, చిన్న పాప, తనకి వాళ్ళ మమ్మీ చనిపోయారని కూడా తెలియదు. సో ఆ మదర్ చనిపోయారని కూడా తెలియకుండా తను ఏడవకుండా వెళ్ళొస్తానని చెప్పినట్టు తెలుస్తోంది మనం లాస్ట్ టైం చూసుకున్న విజువల్స్ లో అయితే వాళ్ళ ఫాదర్, శ్రీతేజ్ వాళ్ళ ఫాదర్ కానివ్వండి, రేవతి వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరు కూడా అక్కడే హాస్పిటల్లో గత 15 రోజులుగా అక్కడే ఉన్నారు. ఇంటి దగ్గర కేవలం వాళ్ళ అమ్మగారు మాత్రమే ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ మీడియా కానివ్వండి, ప్రెస్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, హౌస్ దగ్గరకు వచ్చి మాత్రం ఎటువంటి విచారణ జరపట్లేదు, ఎటువంటి ఆర్థిక సహాయం దొరకట్లేదని అయితే ఇద్దరు స్పష్టంగా చెప్పారు. ఇప్పటిదాకా అటు అల్లు అర్జున్ తెలిపిన 25 లక్షలు కానివ్వండి, ఇటుపక్క 15 లక్షలు బిల్ కానివ్వండి, ఎటుపక్క నుంచి చూసుకున్నా అసలు ఆర్థిక సహాయం అయితే పొందలేనట్టు కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా తెలుపుతున్నారు. ఇంకేమన్నా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు డైరెక్ట్ గా అక్కడి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళనే విచారించి అడగండి అని అయితే తెలుపుతున్నారు. అటుపక్క హాస్పిటల్లో కూడా అసలు శ్రీతేజ్ క్రిటికల్ గా ఉంది సిచ్యువేషన్ అని అనుకుంటే శ్రీతేజ్ కండిషన్ ని తెలిపేటట్టు డాక్టర్లు కూడా ఏమీ స్పందించడం లేదు, అంత క్రిటికల్ గా ఉంది. అయితే వెంటిలేటర్ పైన రోజుకి దాదాపు ₹1,00,000 దాకా అవుతుంది. గత 15 రోజులుగా శ్రీతేజ్ హాస్పిటల్లోనే ఉండడంతో 15 రోజులు నుంచి ఉన్న బిల్ మాత్రం కేవలం 15 లక్షలు అయింది. కేవలం వెంటిలేటర్ బిల్ మాత్రం 15 లక్షలు. అయితే ఈ అల్లు అర్జున్ ఎప్పుడైతే ప్రకటించారో 25 లక్షలు, విమర్శలు కూడా వచ్చాయి. కేవలం ఒక ప్రాణం విలువ 25 లక్షలు మాత్రమేనా అనుకుంటే, అటుపక్క చూసిన 25 లక్షల నుంచి 15 లక్షలు తీసేస్తే ఈ బిల్లు నుంచి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది శ్రీతేజ్ ఆరోగ్యం గురించి చెప్పడానికి, స్పష్టత ఇవ్వడానికి? ఈ 15 రోజుల నుంచి జరిగిన 15 లక్షలు అవుతుందా, లేదంటే ఇంకా 20 రోజులు అయితే ఆ 35 లక్షల కన్నా ఆ బిల్లు అధికంగా దాటుతుందా ఏంటి అని అయితే క్లారిటీ రావడం లేదు. అయితే ఈ కేసు ఎక్కడి దాకా దారి తీస్తుందని అయితే మనం చూస్తూ ఉండాలి. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి అని అయితే మనం ప్రేయర్స్ లో పెట్టుకుంటూనే ఉందాము. అప్పటికి అసలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మా మీడియా మాట్లాడదామని ట్రై చేసినప్పటికీ డాక్టర్లు అయితే ఏమీ స్పష్టత ఇవ్వడం లేదు. గత 15 రోజులుగా వెంటిలేటర్ పైన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఆ పసిప్రాణం పాపం. శ్రీతేజ్ అయితే ఎటువంటి స్పందన లేకుండా, కళ్ళు తెల్లబెట్టుకొని మరి అసలు ఏమి మాట్లాడకుండా, స్పష్టత లేకుండా, డాక్టర్లు కూడా క్లారిటీ రాని క్రిటికల్ సిచ్యువేషన్ అయితే శ్రీతేజ్కి ఉంది. శ్రీతేజ్ త్వరగానే కోలుకోవాలి. అటుపక్క ప్రభుత్వం ఇప్పటిదాకా 10 లక్షలు సహాయం చేసిందని సిబి తెలిపారు. అయితే ఆ 10 లక్షలు కాకుండా ఇప్పుడు అయిన 15 లక్షలు ఖర్చు అల్లు అరవింద్ బేర్ చేస్తారా, లేదంటే అల్లు అర్జున్ స్వయంగా వచ్చి ఏమన్నా ప్రకటిస్తారా, లేదంటే మైత్రి మూవీస్ తరపున ఏమన్నా ఆర్థిక సహాయం పొందుతుందా అని వాళ్ళ ఫ్యామిలీ అయితే చూస్తూనే ఉన్నారు. అయితే శ్రీతేజ్ త్వరగా రికవర్ కావాలని మనమందరం కోరుకుంటూనే ఉందాం. నేను నమస్తే అమ్మా, బాగున్నావా? ఎవరు లేరా అమ్మా? ఎట్లుందంట బాబుకి? అట్లనే ఉంది. అవునా? బిల్లు కట్టారా ఏమన్నా మీరు? నాకు తెలియదమ్మా, అన్ని వాళ్ళకి. నేను పెద్ద మనిషి, నాకేం తెలుస్తుంది. మీరు ఏమన్నా అంటే చెప్తారు కదా బాబు, ఏం చెప్పలేదా? అయితే ఇప్పుడు ఏమన్నా ఎట్లుంది, ఏమన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారు, ఎట్లుండో అట్లనే. అదే ఒకవేళ వీళ్ళు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తామంటున్నారు. దవాఖానా ఆ భాస్కర్ అన్న అక్కడ ఉన్నారా? అక్కడ రాత్రి వచ్చాడా ఏమన్నా ఇక్కడికమ్మా? నిన్న వస్తున్నాడు, ఆయనకి ఎక్కడ ఉండబుద్ధి. అదేనమ్మా, ఇంకే అసలుకి మన కుట్టోళ్ళకే ఇది అవుతుంది, ఆయనకి ఇది అవుతుంది.
పాపను అక్కడే ఉంచుకుని ఉన్నారా పాపం? పాప ఇడుస్తలేదు తండ్రిని. అయ్యో. అడుగుతుందా పాపం? అడుగుతలేదు తండ్రిని ఇడుస్తలేదు. దవాఖానలోనే తండ్రితోనే ఉంటారు. ఇంటికి వస్తానని కానీ ఒకసారి అక్కడికి వెళ్ళి కలుస్తాంలేమ్మా. మరి ఎట్లుంది ఏదన్నా ఎంతో కొంత అంటే మొత్తం మీరు కట్టాలన్నా కట్టలేరు కదా డబ్బులు. వాళ్ళు ఏమన్నా ఇచ్చారంటనా? అల్లు ఏం లేదు. నేను పెద్ద మనిషిని అయితే నాకేం అక్క చెల్లెళ్ళు ఎమ్మడి ఉంటారు కదా. ఇప్పుడు అదే ఒక అక్క కలిసింది, ఇక్కడికి బయటికి వెళ్తున్నా అని చెప్పింది. అన్నని కలవమ్మ వెళ్ళి చెప్తాడు అని అంటే సరే ఎంతో కొంత తోచినంత చేయిస్తే బాగుంటుంది కదా అని అంటే సరే అమ్మ అక్కడికి వెళ్తే అంటే ఏదో ఒక హెల్ప్ చేస్తాం పిల్లలకి బిల్లుకి సంబంధించి.